20 crores క్లబ్లో ఉన్నామో దాంట్లో ఇన్కమ్ అనేది చాలా డబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ డ్రీమ్ చార్ట్ని రాసుకొని విజువలైజ్ చేయండి, ఫాస్ట్గా వర్క్ని బిల్డ్ చేయండి. అండ్ మీ అందరి డ్రీమ్స్ కూడా ఈ యొక్క ఏదైతే 6 months ఉందో దీంట్లో ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయి. అండ్ మీకు ఈ యొక్క టైం అనేది లాంగ్ టర్మ్ బిజినెస్ అవ్వచ్చు, ప్రాఫిటబుల్ ఉంటుంది, సస్టైనబుల్ ఉంటుంది, బ్రిటిష్ కూడా. ఈ 4 టాపిక్స్ అయితే ఇక్కడ ఈ బిజినెస్లో మనకు కవర్ అవుతుంది ఈ యొక్క 6 monthsలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా వర్క్ చేయండి, చాలా ఫాస్ట్గా వర్క్ చేయండి. బిజినెస్ విజన్ అనేది చాలా పెద్దగా ఉంది, మన కంపెనీ విజన్ అనేది. సో దానికి రీచ్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ మన డ్రీమ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. మన డ్రీమ్ స్ట్రాంగ్గా ఉంటే కనుక మనము ఫాస్ట్గా వర్క్ని స్టార్ట్ చేస్తాం. డ్రీమ్స్ నార్మల్గా ఉంటే కనుక వర్క్స్ మోడ్ని స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ మన డ్రీమ్ని స్ట్రాంగ్ చేసుకొని బిజినెస్ని బిల్డ్ చేయండి. అండ్ 10 స్టెప్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఓకే లీడర్స్, మీ అందరి డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ once again good evening. Thank you very much అండి. నా పేరు పవన్ రాజ్, నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను. బేసికల్గా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి ఈ బిజినెస్ ప్లాట్ఫామ్కి రావడం జరిగింది ఒక 4 years బ్యాక్. అండ్ ఈ బిజినెస్ నుంచి వెళ్ళి 12 లక్షల ఎట్టిగా వెహికల్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇప్పుడు మన కింద నేనైతే ఎవరికైతే అవకాశం ఇస్తున్నానో వాళ్ళలో 28 మెంబర్స్కి కార్లు రావడం జరిగింది. ఇప్పుడు ఈ మనకు మరొక 2 కార్లు కూడా రాబోతున్నాయి. అంటే టోటల్గా 30 కార్స్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ రాబోయే రోజులలో ఈ నెంబర్ కనుక పెరిగి డిసెంబర్ వరకు ఒక 100 కార్స్ అనేది అచీవ్మెంట్ చేయాలి. టోటల్గా 100 కార్లలో మీ కారు ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. రైట్, ఎవరెవరు కార్ అయితే ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. తదాస్తు. అండ్ బిజినెస్ నుంచి 4 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నాం పర్ మంత్. ఫారెన్ ట్రిప్ పోయేసినాం. లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రావడం జరిగింది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే చాలా ఒక్కటే మాటలే చెప్తాను. మనం అందరం కూడా ఒక మంచి రెస్టారెంట్కి పోయినా, లేదంటే ఒక పెద్ద షాపింగ్ మాల్కి పోయినాం, ఒక మంచి డ్రెస్ కనిపించింది, శారీ కనిపించింది. ఒక మంచి డ్రెస్ కనిపించినప్పుడు మీ పాపను బాబు డాడీ ఆ డ్రెస్ బాగుంది, నాకు అది కావాలి అని చెప్పానంటే మనం ఇమీడియట్లీ ఇప్పిస్తామా? ఫస్ట్ ఏం చేస్తాం, ఆ డ్రెస్ ఉన్న ట్యాగ్ చూస్తాం. రేట్ 25,000 ఉంది అనుకో, ఏం చేస్తాం, ఏదో బాగాలేదు బిడ్డ, ఏముంటుంది, క్లాత్ బాగాలేదు, బట్ట బాగాలేదు, డిజైన్ బాగాలేదు, ఈ కలర్ నీకు ఉంది కదా, మొన్ననే చేసినాం కదా ఈ కలరు, ఇవన్నీ కహానే చెప్తాం. సార్ నచ్చింది అనగానే రైట్ అది ప్యాక్ చేసేసి అనే స్థాయి వచ్చింది అని అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది, అంటే ఆర్థిక స్వతంత్రం అనేది మనకు వచ్చినట్టు లెక్క. మంచి రెస్టారెంట్కి పోతాం, ఎందుకంటే డాడీ నాకు ఇది కావాలి అది కావాలి అని అన్నారంటే రైట్ ఇది ఇచ్చేసి అది ఇచ్చేసి అని చెప్పని వేరేకి మనం వెయిటర్కి చెప్తే, రేటు చూడకుండా చెప్తే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అట్లా చేస్తాం మనం. ఆ మెన్యూ కార్డు మీద ఏం చూస్తాం, పదార్థాలు చూసిన తర్వాత దాని పక్కకు రేట్ చూస్తాం. ఆ రేట్ చూసిన తర్వాత అబ్బో ఇది 1000 రూపాయలు ఉంది వద్దు, ఇది 700 ఉంది వద్దు, ఇది 500 ఉంది వద్దు. మన బడ్జెట్కి ఏదైతే ఓకేనో ఆ ఫుడ్ ఐటము మనకు పెద్దగా ఇష్టం లేకపోయినా మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనకు నచ్చింది కాదు, మన బడ్జెట్కి సరిపోయేది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. మరి ఎప్పుడైతే మనము నచ్చిన ప్రోడక్ట్, నచ్చిన ఫుడ్ ఐటమ్ మనం కొనుక్కుంటున్నాము, మనం దాన్ని ఆస్వాదిస్తున్నాం, ప్రైస్ చూడకుండా, ఆ రోజు మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టు. బట్ వెస్టీజ్లో నాకు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఢిల్లీకి వెళ్ళాలంటే కనుక లాస్ట్ మూమెంట్లో డెసిషన్ తీసుకొని ఇలా వెళ్దామని చెప్పంటే ఫ్లైట్ టికెట్ స్పాట్లో బుక్ చేసినాం, వెళ్ళిపోయినాం. దాదాపు 40,000 రూపీస్ దాకా 2 టికెట్స్ అప్ అండ్ డౌన్కి ఛార్జ్ అయ్యింది. ఒక పెద్ద హోటల్లో ఉండగలిగినాం. అంటే ఇవన్నీ పాసిబుల్ అవుతుంది అంటే కనుక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టు కదా. రైట్, మరి ఇట్లా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా గట్టి డెసిషన్ తీసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయండి. హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మేమందరం కూడా మీకున్నాం. ఎవ్రీ వీక్ ఇక్కడ మంగళవారం రోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. సండే రోజు హ్యాబిట్స్ తెలంగాణ సరస్వతి భవన్లో సండే రోజు మధ్యాహ్నం 1 o'clockకి మెగా CEO ఉంటుందండి. 500 మందితోటి పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది ఉంటారు. మీలాంటి వ్యక్తులు బిజినెస్లోకి వచ్చి కార్లు తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా లైన్గా వాళ్ళ కార్లని అక్కడ డిస్ప్లే చేసి ఉంటాయి. అవన్నీ చూస్తే మీకు ఒక డ్రీమ్ బిల్డ్ అవుతుంది. ఏదో ఒక రోజు నా కారు కూడా ఈ వరుసలో ఉండాలి, సెలబ్రేషన్ జరగాలి అన్నటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. కనుక ఎవ్రీ సండే బొగ్గులకుంట మీటింగ్కి 1 o'clockకి
ఖచ్చితంగా మీరు అటెండ్ కండి. మీరు ఒక్కరే కాకుండా కొత్త వ్యక్తులని మనం ఆ బిజినెస్ మీటింగ్కి తీసుకొస్తే వాళ్ళకు కూడా నమ్మకంగా ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని మామూలుగా మాట్లాడింది వేరు, ఆ మీటింగ్ స్పాట్లోకి వచ్చి అక్కడ కూర్చుని అది చూపించింది వేరు. కనుక అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ని వదిలిపెట్టారు. అదంతా చూసిన తర్వాత వాళ్ళు ఈ బిజినెస్లో యాక్టివ్ అవుతారు, వాళ్ళ యొక్క బిజినెస్ అనేది ముందరికి వెళ్తుంది. అండ్ మీరు కూడా మీటింగ్స్ని వదిలిపెట్టకుండా వస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు. అండ్ టైం ఒక్కటి మెయింటైన్ చేయాలి. మనం ప్రతి ఒక్క లీడర్ 6 o'clock వరకు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు చిన్న చిన్న సమస్యలు ఏదైనా వచ్చినా, డౌట్లు ఏమైనా వచ్చినా కూర్చొని మనం డిస్కస్ చేయొచ్చు. 6:30కి మనం బిజినెస్ ప్లాన్ స్టార్ట్ చేస్తే 7:30, 8 వరకు కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రానున్నది వర్షాకాలం, లేడీస్కి దూరం పోవాలంటే ప్రాబ్లం అవుతుంది. చూడండి మేడం, కర్మన్ గట్టి నుంచి వచ్చారు ఎంత దూరం. కనుక మన లేడీస్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక టైమింగ్ అనేది మనం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. కనుక నెక్స్ట్ వీక్ మీరందరూ తొందరగా వస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ, విష్ యూ.